Putin uses every chance to keep the war going. Zelensky's remarks underscored Ukraine's frustration with the prolonged conflict and called for stronger international action. He emphasized the urgent need for global unity to end the war and protect civilian lives, warning that continued aggression threatens regional and global stability. The United Nations, we must admit the world's attention to the UN is fading. The organization has less influence, and too often there is a lack of real decisions on fundamental issues. This is exactly what we need to speak about today, about the tools that sadly are not working now. But they will work, I'm sure. They will work. IT and Education Minister Nara Lokesh addressing the House in AP Legislative Council. సో ప్రభుత్వం ఏ ప్రైస్తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటేటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపిటేటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు, అందరం కూర్చుని మాట్లాడాలి. రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది, ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, వీవర్శాల అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు, లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం. సాధించామని నేను అనట్లా, సుమారుగా 35 to 40% పెరిగింది, 100% ఇంకా పెరగలేదు. మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం, ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు.